న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ల ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు సూర్య భాస్కర్ కళ్యాణ మండపంలో మంగళవారం ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు సూర్య భాస్కర్ కళ్యాణ మండపంలో మంగళవారం ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, చింతలపల్లి శ్రీను, రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొన్నాడ సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైగా అయినా కూడా ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కారంటూ విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సామిల్ సాగర్, దూలిపొడి నాగేంద్ర కుమార్, కాశీ లక్ష్మణ్ స్వామి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానిటరింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత మోసం జరిగింది, ఏం జరిగింది, ఇవాళ ఒక్క హామీ కూడా పూర్తిగా ఏది అమలు చేయాలనుకోవడం, అరకొరగా ఏం చేసినా ఏదో కొద్ది కొద్దిగా చేయటం, చేసేసామని చెప్తాం. ఇప్పుడు ఇదిగో మరి అమరావతిలో ఉన్నాయి, ఇప్పుడున్న భూములకే భగవంతుడు మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్కాలం, ప్రజలకు మరింత సేవ చేసే మరిన్ని పెద్ద పనులు అనుగ్రహించాలని కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పిత బాలకృష్ణ గారు సతీష్ గారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు. పార్టీ అధ్యక్షులు నాకు అవకాశం ఇచ్చింది ముమ్మడివరం నియోజకవర్గం. నాకు 2 సార్లు ఎమ్మెల్యేగా జన్మనిచ్చిన, అంటే నాకు సహకరించిన నా ఆత్మీయులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో ఇంతమంది అక్క చెల్లెలు ఉండరు. ఇంత ప్రేమగా నా పిలుపుకి ప్రతిరోజు నా అడుగులో అడుగేసి నడుస్తూ ఎంత ప్రేమ చూపించే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళడం కూడా చెప్తున్నా మీ అందరికీ కూడా. అదంతా మీడియా సృష్టి, అది ఆ ఊహకే వదిలేద్దాం. రేపు 2014-15లో మరి పార్టీని పురస్కంధాల మీద వేసుకొని మరి ప్రతి గడపకి తిరిగి మరి అందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉండే రోజులు ఆ రోజులు ఉన్నారు. ఎవరన్నా బయటికి రావాలంటే ఎంతో కష్టతరమైన రోజులు ఆ రోజులు. అలాగే మనిషికి కూడగట్టుకొని ఈ పార్టీని మరి ఎంతో బలోపేతం చేసి అనుకోని కారణం వల్ల మరి ప్రజల్లోంచి పోటీ చేయాలని ఒక సంకల్పం. అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా సరే ప్రజలు ఓట్లు వేస్తే గెలవాలనేది నా కోరిక. ఆ కోరిక వల్ల నేను బయటకు వెళ్ళడం జరిగింది. దాని మీద అక్కడ కూడా మీకు జరిగిన మోసం ఏంటనేది తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ ఇస్తానన్నా కూడా ఈ పోటీ చేయాలని ఆకాంక్షతో నేను బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాతగా పరిణామాల్లో మీకు అందరికీ కూడా తెలిసి ఎంత కష్టపడ్డాను. అక్కడ కూడా నాకు ఎప్పుడైతే ఇబ్బంది జరిగిందో, ఏదైతే మరి నేను కేటర్ తయారు చేసిన ఇక్కడ కేటర్ ఏదైతే ఉందో అప్పుడు పార్టీని బలోపేతం చేసిన మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి తమ్ముడితో సహా, పొన్నాడు సతీష్ కుమార్ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీకి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయాలని చెప్పేసి మరి కోరడం. ఎందుకంటే నా సొంత కుటుంబానికి వస్తున్నంత ఆనందంతో మళ్ళీ పార్టీలో రావడం. మరి 2024 ఎలక్షన్లో ఎంతో కష్టపడి మరి నిజంగా చెప్పాలంటే ఓడిపోయి ఉంటే ఈ రోజు కూడా నమ్మలేని పరిస్థితి. మరి అంత కష్టపడి పనిచేసాం, అయినా కూడా ఓడిపోయాం. మరి ఎలా ఓడిపోయాం అనేది నాకు అర్థం అవడం లేదు. మరి రాత్రి 12-1 గంటల దాకా కూడా మరి పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి దేవర ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనది దేని ప్రభావం తెలియదు, మిసల ప్రభావం తెలియదు. మరి ఓట్ల రూపాన జరిగిన ఇబ్బందులు తెలియదు, కానీ మొత్తం మీద ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది మరి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఇంత భారీ సక్సెస్ చేసిన మరి తాళ్లరేవు మండలం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైన మరి మీ అందరికీ కూడా పేరు నా పాదాలు. ఎందుకంటే చక్కగా మీరందరూ కూడా ఎక్కడ ఓడిపోయే బాధ లేకుండా ఈ రోజున
మరి బాబు సూరికి మోసం గ్యారెంటీ అనే సభ, ఈ సభ రెండో సభ, మరి మండలంలో రెండో సభ ఇది. కాకినాడ మండలం మన అయ్యింది, ఇప్పుడు ఇది తాళరేవు రెండో సభ. ఈ సభకి అశేషమైన జనవాహినితో మరి కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చారు. రేపే ఎలక్షన్ అన్నట్టుగా ఈ సభ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మరి ధైర్యంగా ఉండాల్సిన సమయం. అలాగే మన నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మరి నేను మెదడుగా అరెస్ట్ చేశారు. అలాగే ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయడానికి మరి పార్టీని ఎలాగైనా సరే భూస్థాపితం చేసి పార్టీ లేకుండా చేయాలనే మరి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, కూటమి ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులు ఇంకా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరుణంలోనే కార్యకర్తలందరూ కూడా మనోధైర్యాన్ని పాటించి ఇక్కడ ఏదో అయిపోతుందని మాత్రం భావన మీరు వద్దు. ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటారో ఈ పార్టీని ఎవరో భూస్థాపితం చేయలేడు. ఇప్పుడు ఇందాక సోదరులు ఎవరో చెప్పారు, 6 పార్టీలు కాదు, 12 పార్టీలు కాదు, మొత్తం ఎంతమంది ఓటైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మన వైఎస్ఆర్ పార్టీని ఎవరో ఓడించలేనిది సత్యం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. అలాగే చాలా మంది మరి మీరు నాకు ఈ మధ్యకాలంలో మన తాళరేవు మండలంలో వచ్చి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లు కేసుల విషయంలో నాకు తెలియదు, కానీ నా ఫోన్లో మాట్లాడటమే ఈ మత్స్యకార ప్రాంతాల నుంచి 2 గ్రామాల నుంచి నాకు చేయటం, ఎస్ఐ గారితో నేను మాట్లాడటం, దెబ్బలాడటం. ఒక అమ్మాయి ఏదో ఎవరో వెళ్ళిపోయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందనే ఆ కేసులో, కానీ ఎస్ఐ గారిని చాలా ఇంప్లిమెంట్ చేసి ఆ ఊరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరి మీద కేసు కట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని కట్టడానికి వీలేదు. కడితే మాత్రం మేమందరం సమూహంగా మొత్తం అంతా మరి కట్టుకుంటే మొత్తం ఊరంతా వైఎస్ఆర్ పార్టీ మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది కట్టండి. అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. చాలా రోజులైన అందరినీ కలుసుకొని, అంటే ఏదో శుభకార్యంలోనో లేదంటే ఏదో ఎక్కడో మన ఇంటికి వచ్చినప్పుడు కలుసుకోవడం కాదు, ఇలాగ ఒక పార్టీ కార్యక్రమంలో ఇంతమంది ఆత్మీయులు మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నిజాయితీగా నిఖార్సుగా జెండా భుజంగా పెట్టి మోసి ఎలక్షన్ చేసిన నా అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు రాలేదు. మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పేరుగా కూడా. ఎందుకంటే ఇందాక పెద్ద అనేక విషయాలు మాట్లాడారు, దాంట్లోనే ఉంది సత్యత అంతా. మళ్ళీ అదే చెప్పాలి నేను కూడా. కొంతమంది మోసం చేసి వెళ్ళిపోయారన్నారు, కొంతమంది పదవుల అనుభవించి వెళ్ళిపోయారు, కొంతమంది ఆర్థికంగా లబ్ధి పొంది వెళ్ళిపోయారు, ముఖం చాటేశారు. అయినా నికాసైన కార్యకర్త వచ్చి ఇక్కడ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును కదా? ఇది కొన్నాడు సతీష్ని చూస్తూ, లేకపోతే బాలకృష్ణ గారిని చూస్తూ, సాయి గారిని చూస్తూ, లేకపోతే ఇంకోటి చూసే కాదు. మీరందరూ ఎవరిని చూసి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. భవిష్యత్తులో ఎవరన్నా పోటీ చేయొచ్చు, కానీ కార్యకర్త అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ సుమారు 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి శిరస్సు వచ్చిన అద్భుతంగా పనిచేశారు. మీరు అద్భుతంగా పనిచేశారు. ఎందుకో చెప్పరా? మన పక్కన ఉన్న నియోజకవర్గం 50,000 తేడాతో ఓడిపోయింది, ఆ పక్కన ఉన్న నియోజకవర్గం 70,000 తేడాతో ఓడిపోయారు. ఈ పక్కకు వస్తే 40,000, 50,000, 60,000. అద్భుతంగా పనిచేశారు మీరు. మీ మండలం అంటే నాకు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నాను, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం ఈ మండలం. నాకు 2009లో నేనంటే తెలియదు, ఆ 3 మండలాలకి నేను తెలుసు, ఒక వ్యాపారస్తుడిగా తెలుసు. ఈ మండలానికి పూర్తిగా నేను ఎక్కడ కూడా ఎవరికి పరిచయం లేదు. అయినా కూడా నన్ను అప్పుడే చేర్చుకొని ఆ రోజు నాకు మెజార్టీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు ఎమ్మెల్యేగా చేసే ఒక గొప్ప అవకాశం ఈ మండలం ఇచ్చింది. మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మళ్ళీ నాకు అవకాశం వస్తే మళ్ళీ నాకు పునర్జన్మ, మళ్ళీ ఈ మండలమే నాకు ఒక మంచి మెజార్టీ ఇచ్చి నాకు రెండోసారి మీ అందరికీ కూడా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ పెద్దలు అనేక సందర్భాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటాం కూడా, కార్యకర్తకి సరైన గౌరవం దక్కలేదు. లబ్ధి అనేది పక్కన పెట్టింది. లబ్ధి కోసం పనిచేసే వాళ్ళు 100కి 10 మంది మాత్రమే ఉంటారు. 90% గౌరవం కోసం, నా చేతుల మీదుగా నీకు ఉపకారం చేశారు, నా చేతుల మీదుగా నీకు ఇంటి స్థలం ఇచ్చారు, నా చేతుల మీదుగా ఒక రేషన్ కార్డు ఇప్పించారు, నా చేతుల మీదుగా నీకు ఒక పెన్షన్ ఇచ్చారు అని అంటే ఒక గౌరవం కింద గ్రామాల్లో ప్రతి కార్యకర్త భావిస్తూ ఉంటాడు. ఆ గౌరవానికి దూరం అయ్యాం, అంతే కదా? అంతే తప్పితే దీంట్లో అందరూ ఏదో పార్టీ వస్తే కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు దీంట్లో 100కి 4-5 మాత్రమే ఉంటారు.
మిగతా 95 మంది కూడా మేలు చేయాలి, మేలు చేసి గౌరవం పొందాలని ఆలోచనతోనే ఉంటారు. నాకు తెలిసి ఈ మండలంలో కుళ్ళు కుతంత్రాలు కూడా తక్కువే. ఇలా అంటున్నానని మన నరసింహ గారు ఏమనుకోవచ్చుమా, మా కోనసీమలో వెన్నుపోట్లు ఎక్కువ. మన కారులోనే తిరుగుతూ ఉంటారు, మన వెనకాలే పొడిసేస్తూ ఉంటారు. ఇక్కడ అలా ఉండదు, ఏదైనా ముఖం మీదే, కోపం ఉన్న ముఖం మీదే ఆనందం ఉంటే పట్టుకోలేదు. ఇప్పుడు ఇందాక రమణ మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కూడా తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు. చాలా చక్కగా మాట్లాడాడు. చాలా చక్కగా తను కార్యకర్త యొక్క మనోభావాలు కావచ్చు, కార్యకర్తకి ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలి, భవిష్యత్తు బాబు నాగరాజు ఎక్కడికి పోయారా, మళ్ళీ రేపు ప్రోటోకాల్ వివాదం ఎందుకు పనిచేస్తూ ఉంటారు. ఈ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మన ఎలక్షన్లో కూడా మనం నమ్మిన వాళ్ళు కొంతమంది మనల్ని మోసం చేశారు, లేకపోతే మన మైనస్ రాదు. అంటే వాళ్ళ ప్రభావం ఏదో ఉందని కాదు, కానీ మోసం చేశారు. ఇందాక మన మాతా మురళి గారు చెప్పినట్లుగా నిజం గడప దాటలేదు, అబద్ధం ఊరంతా చుట్టేసింది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అబద్ధపు హామీలు కావచ్చు, ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు కావచ్చు, ఇవాళ ప్రజలు నమ్మబట్టి ఇవాళ మనం ఘోరంగా ఓటమి పాలయ్యాం. ఎంత మేరకు మోసపోయారనే దాని మీద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ అందరి సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్, తర్వాత మండల స్థాయిలో ఈరోజు తాళరేవు మండలంలో ఈ మీటింగ్ చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ ఎంతో హుషారుగా, అంటే సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు వాళ్ళ భావహించింది. ఎందుకంటే ఎంత చేసిన తర్వాత కూడా మనకి ఓటమి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ తాళరేవు మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ రావడం, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన, ఎందుకు ఓడిపోయాం, ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి, మన పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే దాని మీద చాలా స్పష్టంగా, చాలా ఓపెన్గా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ ప్రధానంగా చేయాలని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏదైతే గతంలో జరిగిన పొరపాటు, కార్యకర్తకి ఏదైతే ఇంపార్టెన్స్ తగ్గింది వాలంటీర్ వ్యవస్థ వల్ల, అలాగే సచివాలయ వ్యవస్థ వల్ల ఏదైతే కొంత గౌరవం తగ్గిందని ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో 2.0 రేపు వచ్చే 2029 ఏదైతే వచ్చేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా కార్యకర్తకు అండగా ఉన్న కార్యకర్తకి ఏదైతే ఆ మనసులో భావన ఉందో ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి, కార్యకర్త కోసమనే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. అదే మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎంత నష్టపోయారనేది ప్రజలు తాళరేవు మండలానికి సంబంధించిన ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో, అంటే 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన తెలుగుదేశం కూటమికి లభించిన స్థానాల కంటే ఎక్కువగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెగ్గి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే పూర్తి ఆశాభావంతో ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మతల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా మంగళవారం శాకంబరి అలంకరణ చేసి గ్రామ ఆడపడుచులచే పసుపు కుంకుమలు, చెలివిడి, వడపప్పు, పానకములతో పలు రకాల పిండి వంటలతో సారి సమర్పించారు. ఉదయం కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మతల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా మంగళవారం శాకంబరి అలంకరణ చేసి గ్రామ ఆడపడుచులచే పసుపు కుంకుమలు, చెలివిడి, వడపప్పు, పానకములతో పలు రకాల పిండి వంటలతో సారి సమర్పించారు. ఉదయం నుండి అమ్మవారికి ఆలయ అర్చకులు కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సతీష్ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా శ్రీ పోలేరమ్మతల్లి ఆలయంలో గ్రామ ఆడపడుచులు 4 నెలల పాటు నేర్చుకున్న కోలాటం గ్రామ పురవీధుల మీదుగా కొనసాగుతూ అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పోలేరమ్మతల్లి, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.
వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి, అందులో పెట్టడం. మీరు వచ్చారు లోపల వచ్చారు మూలవరట్ట కొంచెం అదే మూలవరట్ట అసలు ఆగు చేయబెట్టి చేయండి. ఏడు లోపలికి వెళ్తే నువ్వు ఇంకా తప్పురా దేవుడు కోడపడు. अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री परमेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी ग्राम देवता कोलेरम्म देवता अनुग्रह सिद्ध्यर्थम आषाढ़ मास महापर्वणि त्रयोदश्य प्रयुक्त भव्यवासर पुण्यकाले यथाशक्ति ग्राम देवता षोडश उपचार पूजां करिष्ये ग्राम देवता स्वरूपिणी शाकांबरी देवता पूजां करिष्ये అలా ఉంగరం మీద నీళ్ళలో ఉంటుకోండమ్మా. మీరు నమస్కారం చేయండి భక్తులందరూ కూడా. తదంగత్వేన ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగత్వేన కలశారాధనం కరిష్యే
నీలపాత్ర మీద అన్నం వేసి కుంకుమ పుట్టుడు ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత బ్రహ్మ మధ్యే మాతృగణాస్ముదా శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః హరి ఓం. మన హిందూ ధర్మంలో గ్రామ దేవతకి విశేషమైనటువంటి స్థానం ఉన్నాయి. అందున ఈ పొలిమేరలో ఉండేటువంటి గ్రామ దేవత పోలేరమ్మగా పూజింపబడుతూ ఉంటుంది. అటువంటి పోలేరమ్మ తల్లి మన కనకాలపేట గ్రామానికి గ్రామ దేవత. అటువంటి గ్రామ దేవత అయినటువంటి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ కనకాలపేట గ్రామం అంతయు కూడా పశుపక్షాదులతో క్షేమంగా వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశం చేత అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రోజు నాడు అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం జరపబడుతుంది. ముందుగా ఊరేగింపుగా సారినంతా కూడా ఊరేగించి అమ్మవారి దగ్గర అడ్డపెట్టి అమ్మవారికి శాకాంబరికి అలంకరింపజేసి అమ్మవారికి శాకాంబరి పూజా కార్యక్రమం జరపబడుతుంది. కావున 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపత్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ జన సైనికులు వరపుల తమ్మయ్య బాబు పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపత్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ జన సైనికులు వరపుల తమ్మయ్య బాబు పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జన సైనికులతో కలిసి లింగంపత్తిలో భారీగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ 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 త్యాగరాజ స్వామి వారి గాన సభ 12వ వార్షికోత్సవ సభ. త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించిన వాయిద్య కళాకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ 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 త్యాగరాజ స్వామి వారి గాన సభ 12వ వార్షికోత్సవ సభ. త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించిన వాయిద్య కళాకారులు. ఉమాసూరేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆకట్టుకున్న కళాకారుల గాత్ర కచేరీ, నాదస్వర కచేరీ. నాదస్వర విద్వాంసులు షేక్ సత్తార్ సాహెబ్, కోన అప్పారావు మాస్టర్లకు ఘన సన్మానం. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆషాఢ మాస మహోత్సవం ముగింపు సందర్భంగా సత్యమ తల్లి అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు. ముమ్మిడివరం చెయ్యేరు కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆషాఢ మాస మహోత్సవం ముగింపు సందర్భంగా సత్యమ తల్లి అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు. ముమ్మిడివరం చెయ్యేరు గున్నేపల్లిలో కోనసీమ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సత్యమ తల్లి అమ్మవారిని పసుపు కొమ్ముల ప్రత్యేక అలంకరణ చేసిన భక్తులు. ఆలయ కమిటీ సత్యమ తల్లి అమ్మవారిని తమ పుట్టింటి ఆడపడుచుగా భావిస్తూ ఆషాఢం సారే, పసుపు, కుంకుమ, వివిధ రకాల స్వీట్లు, పువ్వులు, చలివిడి, పానకాలు, కావిళ్లను మేళతాళాల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి సారె తీసుకువచ్చి అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు. తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. అమ్మవారికి సారె సమర్పించడం వల్ల రాష్ట్రం, గ్రామం సుభిక్షంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగాను ప్రసిద్ధి చెందడంలో ఆలయానికి పోటెత్తిన భక్తులు. భారీగా ఏర్పడిన క్యూ లైన్లు. ఆషాఢ మాసం ముగుస్తుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు. సమర్పించిన అమ్మవారికి చాలా జరిగింది. మీరు తీసుకోరు అలాగే భక్తులు సాధించడం అయిపోయిన తర్వాత అమ్మవారి జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి సమర్పించడానికి లైన్లోనే కూడా ఆలయ కమిటీ వాళ్ళు భోజన కార్యక్రమం జరగకూడదు. ఆ పక్కన భోజనాలు చేస్తున్నారు. భోజనాలు తిని అందరూ కూడా వెళ్ళాలి. చెప్పులో
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.